చెప్పండి. నేను నాగజ్యోతేనండి. ఇప్పుడు నాకు పంపించారు కదా ఆ! ఆస్ట్రాలజీ చార్ట్. అవును. అవునవును. ఓకే. ఫస్ట్ 300 అన్నారు. వైఫ్ అండ్ హస్బెండ్ ఫోటో చూపించమన్నారు. పంపించాను. తర్వాత గురువు గారితో కూడా మాట్లాడొచ్చు అన్నారు. హ్మ్. ఇప్పుడు మళ్ళీ ఏమో గురువు గారితో మాట్లాడడానికి 700 అంటున్నారు. హలో, చెప్పు. 300 అన్నారు ఫస్ట్. అవును. మీకు జాతకం చెప్తాం అన్నారు. ఓకే. గురువు గారితో మాట్లాడాలంటే మాట్లాడిస్తాం, ఫొటోస్ పెట్టమండి అన్నారు. ఓకే. అది ఓకే. ఇప్పుడేమో కన్సల్టెన్సీ ఫీజు 700 అంటున్నారు. నేను యూట్యూబర్ని అంటే ఇది ఫ్రాడ్ ఉందా నిజం ఉందా ఏది ఉంది అని చెప్పి తెలుసుకోవడానికి చేశాను. అదంతా జరిగింది ఓకే. బట్ ఏంటంటే మీరు ఫస్ట్ స్టార్టింగ్ చెప్పాలి, ప్రైస్ చెప్పాలి, A to Z చెప్పాలి. కొంచెం స్టార్టింగ్ లో మీ జాతకం పంపించేసాము, మీకు 25 ఏళ్లలో స్వామీజీతో మాట్లాడాలంటే 700 అవుతుంది, మొత్తం ఓవరాల్ చార్జెస్ చెప్పాలి కదా మేడం. మీరు ఫస్ట్ 500 అని 300 అని తర్వాత 700 అని తర్వాత లక్కీ స్టోన్ గురించి ఏదో చెప్తున్నారు, అవునా? ఒక్క మాట అండి. ఇది ఎవరైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ జాతకం అనేది పంపిస్తాం ఎవరికైనా. మీరు యూట్యూబర్ అయినా సరే, ఎవరి పెద్ద పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ జడ్జి స్థాయి వ్యక్తులే కన్సల్ట్ అయినారు గురువు గారిని. మీరు యూట్యూబర్ అయితే కావచ్చండి, దానివల్ల మాకు యూజ్ ఏం లేదు. సో మీకు అంటే మీరు చెప్పేది నిజమో అబద్ధమో ఏంటో అసలు లేదు, తెలుసుకుందాము. ఒక్క మాట అండి, ఒక్క మాట. ఇది మీకు బిజినెస్ కావచ్చు, కాదనట్లా, ఎవరిది ఆల్ది ఓకే. అంటే స్టార్టింగ్ లోనే మీరు చెప్పాలి, గురువు గారితో కన్సల్ట్ చేయాలంటే ఇంత ఛార్జ్ పడుతుంది, జాతకం అయితే ఇంత పడుతుంది. మీరేంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ జాతకం కావాలంటే 25 ఏళ్లది 25 సంవత్సరాలది మీకు జాతకం చెప్తాము 300 అని చెప్పి పెట్టారు ఇన్స్టాలో. అవునా? నేను అది చూసి చేసా. 300 వేసా, మీరు నాకు జాతకం పంపించారు ఓకే. మళ్ళీ ఇప్పుడు మీరు గురువు గారితో మాట్లాడాలనుకుంటున్నారా, గురువు గారితో మాట్లాడితే 700 అవుతుంది అంటున్నారు, అవునా కాదా? అవును. ఇప్పుడు అవంతా ముందే మెన్షన్ చేయాలి, ఓవరాల్ సర్వీసెస్ మెన్షన్ చేయాలి. ఫస్ట్ ఒకటి చెప్పి తర్వాత మళ్ళీ రంగురాళ్ళు లక్కీ స్టోన్ అది చెప్తున్నారు, అది కూడా చార్జ్ చేస్తారా లక్కీ స్టోన్ కి? ఒక్క మాట అండి, మేము ఫస్ట్ ఎవరైనా ఒకవేళ డైరెక్ట్ కన్సల్ట్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఆ డీటెయిల్స్ అడుగుతారు. దాన్ని బట్టి మేము ప్రాసెస్ ఏంటనేది చెప్తాము. ఎవరైనా ఫస్ట్ జాతకం 300 తీసుకుంటారు. తీసుకున్న తర్వాత చదువుకుంటారు. చదువుకున్న తర్వాత అర్థం కాకపోయినా ఇట్లానే ఫైనాన్షియల్ గా కానివ్వండి, మ్యారేజ్ పరంగా కానివ్వండి, ఇలా వైఫ్ అండ్ హస్బెండ్ కానీ ఇలా సంథింగ్ ఏ గొడవలు ఉన్నా వాళ్ళు అడుగుతారు. వాళ్ళు ఓకే. consult మీరు అప్పుడు పంపించిన దాన్ని అర్థం కాకపోతే ఎక్స్ట్రా చార్జెస్ 700 పే చేయాలి. అర్థం కాకపోయినా ఇన్ కేస్ ఏమన్నా డౌట్స్ ఉన్న గురువుగారితో మాట్లాడాలి అనుకున్న వాళ్ళు చేస్తారు. ఇలా ఎవరు క్వశ్చన్ చెయ్యరు. వాళ్ళ సమస్య ప్రకారం కాదండి, అంటే నేను తెలుసుకోవాలనే మీకు మెసేజ్ చేసా, తెలుసుకోవాలనే చేసా. అసలు ఒక్క ఏంటి మాట నాగజ్యోతి గారు, నేను కాదు చెప్పేది మేడం, వినండి. ఇన్స్టాలో పెడుతున్నారు కదా, మీరు పోస్ట్ చేస్తున్నారు కదా, అసలు ఏంటి అంటే మనుషులకి సొసైటీలో యూజ్ అవుతుందా లేదా? ఇప్పుడు నేనున్నాను, నాకు యూస్ఫుల్ గా ఉందనుకోండి, నేను ఇంకొకరికి ప్రమోట్ చేస్తాను, అవునా కాదా? అవునండి, ఇంకొకరికి సజెషన్ చేస్తాను నేను. ఒక్క మాట, ఎవరికైనా 100% మ్యాచ్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు మాది కన్సల్ట్ అయ్యి ఫ్యామిలీ మెంబర్స్ అందరి తీసుకుంటారు కదా, అలా అయినా వాళ్ళు మాది అదే ఓకే అండి, నేను కూడా ఇట్లాగా మా జెన్యునా కాదా, జెన్యున్ పర్సన్సా కాదా, జెన్యునా కాదా అని తెలుసుకుందామని మీకు మెసేజ్ చేశాను. నేను ప్రాబ్లమ్స్ చెప్పాను. మీరు ఇంకా 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 అంటే గురువు గారితో కన్సల్ట్ చేయాలంటే ఏం చెప్తారు, తర్వాత లక్కీ స్టోన్ ఏదో అంటున్నారు కదా మీరు సంథింగ్, అవి కూడా ఏంటి అని తెలుసుకుందామని నేను అడిగాను. ఇప్పుడు లక్కీ స్టోన్ కి ఎంత చార్జ్ చేస్తారండి? ఇది లక్కీ స్టోన్ ఎంత ఛార్జ్ చేస్తారంటే అది చెప్పలేము. మీకున్న ఏమంటారు జాతకరీత్యా దోషాల ప్రకారం చెప్తారు. ఏ స్టోన్ ధరించాలనేది చెప్తే దానిపై బేస్ ఉంటది. మీకు ముందే ఏ స్టోన్ వస్తుందో మాకు తెలియదు కదా, ఓకే. దానిపై బేసే ఉంటుంది. అప్పుడు ఆ లక్కీ స్టోన్ గురించి మీతో మాట్లాడతారు ఏంటి ప్రాసెస్ అనేది. ఎంతసేపు మాట్లాడతారండి మీ గురువు గారు? టైం లిమిట్ ఏమీ ఉండదండి, ఎంతసేపు అయినా మాట్లాడతారు. ఓకే. దానికి 700 చార్జ్ చేస్తారు. అది మీకు ఒక్కసారే కాదు, లైఫ్ టైం ఉంటుంది. ఓకే. అంటే రేపటి రోజున మళ్ళీ ఎలాంటి సమస్య వచ్చినా కూడా మీరు మాట్లాడేయచ్చు. అప్పుడు ఒక 1 రూపీ కూడా పే చేయాల్సిన అవసరం ఉండదు. ఇంకా ఓకే అండి, ఫ్రీగా ఉంటుంది. ఓకే. థ్యాంక్స్ అండి, ఓకే అదే తెలుసుకుందామని చేశాను. ఓకే ఓకే అండి. ఇప్పుడు ఇన్స్టాలో యూట్యూబ్లో ఇవంతా చాలా ప్రమోట్ చేస్తున్నారు కదండి. ఇవంతా 300 స్టార్టింగ్ పే చేస్తే జాతకం పంపించారు. తర్వాత స్వామీజీ గారితో మాట్లాడాలి అంటే ఇంకా 700 పే చేయమంటున్నారు. తర్వాత లక్కీ స్టోన్ తీస్తారంట. ఆ లక్కీ స్టోన్కి కూడా ఏ స్టోన్కి ఎంత అవుతుందో చార్జ్ చేస్తారంట అండి. సో ఇదంతా జాతకాలు అవి కాదు, ఇది బిజినెస్ అన్నమాట. సో అందరికీ అవగాహన రావాలని చెప్పి ఈ ఆడియో అయితే నేను పెట్టాను.
థ్యాంక్స్ అండి, మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను.